భారత రిజర్వ్ బ్యాంక్ మరోసారి రెపో రేట్లను తగ్గించింది. భారత కేంద్ర బ్యాంక్ అయినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి రెపో రేట్ని 0.25% తగ్గించింది. రెపో రేటు 0.5% తగ్గించడం ద్వారా ఎవరికి ఎంత మేలు జరుగుతుంది, భారత ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో మనం ఒకసారి పరిశీలిద్దాం. రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు 0.25% అంటే 0.25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీని ద్వారా బ్యాంకులకు 1,00,000 కోట్ల రూపాయలు నగదు అందుబాటులోకి వస్తుంది. బ్యాంకులను నియంత్రించే రిజర్వ్ బ్యాంకు వద్ద అన్ని బ్యాంకులు కొంత మొత్తం నిధులు జమ చేయాల్సి ఉంటుంది. వాటిపై కేంద్ర బ్యాంకుదే పెత్తనం. రెపో రేటు తగ్గించడం ద్వారా బ్యాంకులు చెల్లించాల్సిన వడ్డీ తగ్గడంతో పాటు మరిన్ని నిధులు బ్యాంకులకు అందుబాటులోకి వస్తాయి. 0.5% రెపో రేటు తగ్గించడం ద్వారా బ్యాంకులకు 1,00,000 కోట్ల నిధులు అందుబాటులోకి వస్తాయి. దీని ద్వారా బ్యాంకులు ఆ మొత్తాలను రుణాలుగా అందిస్తాయి. అంతేకాదు బ్యాంకులు రిజర్వ్ బ్యాంకు చెల్లించాల్సిన వడ్డీ రేటు తగ్గుతుంది. దీని ప్రయోజనం వినియోగదారులకి అందించడానికి బ్యాంకులు సిద్ధంగా ఉంటాయి. భారత ఆర్థిక వ్యవస్థలోకి మరో 1,00,000 కోట్ల నిధులు అందుబాటులోకి తెచ్చే విధంగా రిజర్వ్ బ్యాంకు తాజాగా తీసుకున్న నిర్ణయంతో జీడిపిలో కూడా పెరుగుదలకు అవకాశం దొరుకుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడిపి 7.3% పెరుగుతుందని తాజా రిపోర్టుల ద్వారా తెలుస్తుంది. రిజర్వ్ బ్యాంకు రెపో రేటు తగ్గించడం ద్వారా బ్యాంకులు ఖాతాదారులకు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తాయి. తద్వారా అనేక రకాల వ్యాపారాలు అందుకుంటాయి. గృహ నిర్మాణానికి సంబంధించి కార్లు కొనుగోలు చేసే వారికి రుణాలు తగ్గుతాయి. ఆయా పరిశ్రమలు పుంజుకుంటాయి. ఇంటి రుణం తీసుకున్న వారికి భారీగా లబ్ధి చేకూరుతుంది. అది ఎలాగో మనం ఒకసారి పరిశీలిద్దాం. బ్యాంకుల వద్ద 8.5% వడ్డీ రేటుతో 15 సంవత్సరాలకు 20 సంవత్సరాలు 25 సంవత్సరాలకి చాలామంది గృహ రుణాలు తీసుకుంటూ ఉంటారు. 0.25% వడ్డీ రేటు తగ్గడం వల్ల అది 8.25%కి దిగి వస్తుంది. రెపో రేట్లో 25 పాయింట్లు తగ్గుతాయి. ఉదాహరణకి 25 లక్షల గృహ రుణాన్ని పరిశీలిస్తే గతంలో 25 లక్షల గృహ రుణాన్ని 15 సంవత్సరాల కాల పరిమితితో తీసుకుంటే 8.5% వడ్డీతో నెలకు 24,254 ఈఎంఐ చెల్లించాల్సి ఉండేది. కానీ ఇప్పుడు అది 8.25%కి వడ్డీ తగ్గడం ద్వారా 24,254 ఈఎంఐ చెల్లిస్తే సరిపోతుంది. ఈ విధంగా మొత్తం కాల పరిమితిలో చూసుకుంటే 65,596 రూపాయలు సేవ్ అవుతుంది. ఇక 25 లక్షలు 20 సంవత్సరాల కాలానికి తీసుకున్న వారికి ఈఎంఐ 21,696 నుంచి 21,300 రూపాయలకు దిగుతుంది. దీని ద్వారా 94,545 రూపాయలు ఆదా అవుతుంది. ఇక 1,00,00,000 రూపాయలు గృహ రుణం తీసుకున్న వారికి ప్రతి నెల 76,891 రూపాయల ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. సవరించిన వడ్డీ ప్రకారం ఈఎంఐ తగ్గి 75,127 రూపాయలకు దిగి వస్తుంది. 30 సంవత్సరాలు కనుక మనం పరిశీలించినట్లయితే 6,35,287 రూపాయలు ఖాతాదారులకి సేవ్ అవుతుంది. ఇక రెపో రేటు తగ్గించడం ద్వారా ఎవరు ఎక్కువ ప్రయోజనం పొందుతారో మనం పరిశీలిద్దాం. రెపో రేటు తగ్గింపుతో ఫ్లోటింగ్ రేట్ రుణాలు తీసుకున్న వారికి వెంటనే ఈ ప్రయోజనం లభిస్తుంది. అంటే అక్టోబర్ 1, 2019 తర్వాత బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న కస్టమర్లు గృహ రుణాల్లో ఎక్కువ భాగం రెపో రేటుతో ముడిపడి ఉంటాయి. కాబట్టి ఆర్బీఐ రెపో రేటు తగ్గించినప్పుడు బ్యాంకులు వెంటనే రేట్లను సవరిస్తాయి. గృహ రుణాలు తీసుకున్న వారికి ఈ ప్రయోజనం దక్కుతుంది. ఇక రెపో రేటు తగ్గించడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి మేలు జరుగుతుంది? రిజర్వ్ బ్యాంకు రెపో రేటు తగ్గించడం వల్ల వెంటనే బ్యాంకులు ఇచ్చిన రుణాలపై వడ్డీలను తగ్గిస్తాయి. అంతేకాదు బ్యాంకులకు రుణాలు ఇచ్చేందుకు 0.25 బేసిస్ పాయింట్లు రిజర్వ్ బ్యాంకు రెపో రేటు తగ్గించినప్పుడు 1,00,000 కోట్ల రూపాయలు నిధులు బ్యాంకులకు అందుబాటులోకి వస్తాయి. దీని ద్వారా రుణ వితరణ భారీగా పెరుగుతుంది. గృహ నిర్మాణం పుంజుకుంటుంది.
కార్లు కొనేవారు పెరుగుతారు. తద్వారా 74 రకాల పరిశ్రమలకు ఊతం లభిస్తుంది. ఆయా పరిశ్రమలు ఉత్పత్తి చేసే ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతుంది కాబట్టి ఆయా పరిశ్రమలు ఉత్పత్తిని పెంచుతాయి. తద్వారా జిఎస్టి ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వ జీడిపిలో పెరుగుదలకి ఆయా పరిశ్రమలు కూడా సహకారం లభిస్తుంది. వడ్డీ రేట్లు తగ్గడం ద్వారా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకున్నారు కదా. రెపో రేట్ అంటే ఏమిటి? రిజర్వ్ బ్యాంకు బ్యాంకులకు చెల్లించే వడ్డీ రేటు. దాన్ని తగ్గించడం ద్వారా బ్యాంకులకు భారం తగ్గుతుంది. బ్యాంకులకు రుణాలు ఇచ్చే శక్తి కూడా పెరుగుతుంది. మరిన్ని నిధులు అందుబాటులోకి వస్తాయి. అందుకే రెపో రేటు తగ్గించిన ప్రతిసారి ఆ ప్రయోజనాలు వినియోగదారులకు అందించేందుకు బ్యాంకులు వెంటనే వడ్డీ రేట్లని తగ్గిస్తూ ఉంటాయి. రాబోయే కొద్ది రోజుల్లోనే మీ గృహ రుణాల వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది.